गुरवे सर्वलोकानां विषये सर्वरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वर गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। श्रीराजयोगी गुरु शिष्यं निजानन्ददीक्षितं गुरुशरणसिंहयोगिनामाङ्कितं सत्सुते नमो नमः। ఈ కార్యక్రమంకు వచ్చినందుకు పూర్వజ వీరయ్య స్వామి వారి 27వ వార్షికోత్సవము విజయానంద ముత్యాల వెంకట సుబ్బయ్య స్వామి వారి 4వ వార్షికోత్సవంలో అమ్మగారు నరసమ్మ గారు అక్కగారు వాళ్ళ కొడుకులు వాళ్ళ కోడళ్ళు అందరూ ఘనంగా ఈరోజు ఈ ఊర్లో అన్న ప్రసాదము ఆయన పేరు మీద ప్రసాదం పెడుతూ అందరూ వృద్ధికి తీసుకుంటారు. అంటే కంకణబద్ధమై వాళ్ళ శిష్యుల సాంప్రదాయము వాళ్ళు ఆ గురువు కృపకు పాత్రులై ఈరోజు ఇంకా వాళ్ళకి ఇంకా పై ఎత్తున వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వాలని నేను ఆ గురువు గారితో ప్రార్థన చేస్తున్నాను. ఎందుకంటే మనం ఎక్కడో తిని వచ్చిన ఆహారము అది కలుషితము అయి ఉండొచ్చు, మలినమై ఉండొచ్చు, లేదా రకరకాలుగా దేవుళ్ళు దయ్యాలు అని కాసి ఎక్కడెక్కడో మనం భుజిస్తుంటాము. కానీ ఈ అసలు సాంప్రదాయముగా ప్రసాదం ఎటువంటిదంటే ఈ వ్రత సత్యనారాయణ పూజ అన్నిటి పూజల కన్నా గొప్పనైన అనుష్ఠాన పద్ధతి రచించిన పూర్వజ వీరాచార్య గారు ఈ నదులు, సప్త నదులు, పూలు, గురుమంత్రములు, అష్టకములు, దీపములు, ఆరతులు, ప్రసాదము, పళ్ళు, ప్రతి ఒక్క విషయము ఆ అనుష్ఠాన పద్ధతిలో చేర్పించి ఆ అనుష్ఠాన పద్ధతి తెలిసిన ఆ ప్రసాదము ఎటువంటి ప్రసాదం అంటే తేజస్సు అయిన ప్రసాదం. దానికి ఏ దోషము లేదు. ఆ ప్రసాదానికి ఎటువంటి దోషము లేదు ఈ గురు ప్రసాదంకి. ఎందుకంటే ఏదైతే మనం అన్నం పూజిస్తామో ఆ అన్నం ఎటువంటిది ఉంటుందో అటువంటి మనసు కలుగుతుంది. ఏంటంటే అన్న సూక్ష్మాంశం మనసు కాబట్టి మనం ఎటువంటి అన్నము భుజిస్తామో ఎటువంటి అన్నము మనం కష్టార్జితంగా పులుస్తాము. ఎందుకంటే ఇంకొకరు మోసం చేసి దోషులు చేసి ఎవరినో ఇష్టపరిచి ఎవరినో ఉంచి ఇంకా ఏమో చేసి మనం ఏమో అన్నం భుజిస్తే ఆ భుజించిన అన్నం కూడా మన దోషపూరితమై మన కుటుంబ సభ్యులు మరి మన కొడుకులు మన కోడళ్ళు ఆ ధనం ఏముందో అది రాక్షసి అని ధన పిశాసి అని మా నాయన గారు గురువు గారు చెప్పుకునేవారు. అది సత్యమే. ఎందుకంటే దోషపూరిత అన్నము గురు ప్రసాదం. ఎందుకంటే ఇంకొకరిని వచ్చి ఇంకొకరు కష్టపడింది దోచుకొని తినే అన్నము ఎలాగైతే మనకి హింసిస్తుందో అది మనం ధనం కూడబెట్టుకున్నది కాదు. అది ఏమైనా చేసి మనల్ని రోగగ్రస్తులుగాను ఎగ్జెంట్లు గాను ప్రతి ఇంకా పిల్లలకు బాధిస్తూ కోడలకు బాధిస్తూ కొడుకులు బుద్ధి మార్చు లేదా గొడవలు పెట్టు ఏదో ఒక విశేషిస్తుంది. అంటే కుటుంబం విభజన చేస్తుంది. కానీ గురు ప్రసాదం అన్నం కష్టార్జితమై ఈ ఏ దోషపూరితం అన్నం కాదు కాబట్టి మనము ఘనంగా ఇది ఈ ప్రసాదము తేజవిల్లవై ఆ మనసు నిశ్చల బుద్ధితో ఆ గురు కృపకు పాత్రులై ఆ అన్నం తినిస్తే ఆ గురు కృప కూడా మీకు అలాంటి బుద్ధి కలుగుతుంది ఆ మనసులో అని నేను ఈరోజు మనసు పూర్తిగా చెప్తున్నాను. అట్లయితే అమ్మగారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఆయన కష్టాయుతము ఆ గురువు కృపకు పాత్రులై 4 శుశ్రూషలు ఆచరించి గురు శిష్య సాంప్రదాయం ఇంతగా పెరిగించి ఈరోజు ఘనంగా పూజలు జరుపుకున్న కుటుంబూర్తులకు నన్ను ద్వారస్కంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది కథకాలు వేదాంత సిద్ధాంత విచారణ జనన మరణ మెతమానుడకై అగమ నిగమ నిస్సంగార్థి మతితార్థం తక్క వితర్క పండిత్య అభిమానులకే ఇది రత్నములు. ఇతరులకి రాదు ఈ పనికి రాదు ఈ మాట. ఎందుకంటే చంద్రుడు ఉదయించగానే సింధువు చెలవరేగుతుంది. ఎందుకంటే చంద్రుడు వదిలేస్తే సముద్రము పొంగుతుంది.
అంటే నదులు బావిలు కుంటలు కూడతావా? లేదు, ఇది ఎవరికి అవసరం ఈ గోదా, వాడికి ఇది గొప్పది, ఇతరులకి ఇది ఉపయోగం లేదు. ఇంకా నేను ఇప్పుడు అందరూ మహానుభావులు పెద్దలు అందరూ కొన్ని విషయాలు వాళ్ళ గురువుగా వాళ్ళ మనకి ఏమి చూస్తున్నారో వాళ్ళ అనుభవపూర్వకంగా అన్ని చెప్పినారు. వాళ్ళ అనుభవపూర్వకంగా నాకు కూడా సంతోషమే. కానీ నాకు కొంచెం మార్పుగా వేదాల గురించి చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. ఎందుకంటే ఈ వేదాలు అనేది మన భారత సాంప్రదాయంలో ఒక ప్రసిద్ధమైన వేదాలుగా మనం కూర్చున్నాము. అన్ని విషయాలు దాంట్లో ఉన్నాయి. మన సాంప్రదాయ సిద్ధాంతం గురించి కానీ, దేశం కానీ, విజ్ఞానం కానీ, ఖగోళం కానీ, శాస్త్రం కానీ, తంత్రం కానీ అన్నీ కూడా ఆ వేదాల నుంచే వచ్చినాయి. ఆ వేదాలు కూడా ఒక్కొక్కటి మనం చదవాలంటే మన జన్మం సార్థం కాలేదు. కానీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములని 4 వేదములు ఉన్నవి. ఆ గురువుగారా వేదములు చెప్తున్నవి. ఋజువేదం ఏం చెప్తుందంటే, ఋగ్వేదం ఏం చెప్తుందంటే హం బ్రహ్మస్మి అని చెప్తుంది. ఏం చెప్తుంది ఋజువేదము? హం బ్రహ్మస్మి అంటే నేనే దేవుణ్ణి, నాలోనే దేవుడు ఉన్నాడు అని హం బ్రహ్మస్మి అని ఋజువేదం చెప్తుంది. ఋగ్వేదం. యజుర్వేదం ఏం చెప్తుంది? అరే అది కాదు కదా, నేను ఒక్కనే మనిషి కాదు, ఈ ప్రపంచమంతా మనుషులు ఉన్నారు, ఈ సర్వకోట్ల జీవాలు ఉన్న పరమాత్ముడు ఏమున్నాడు. అప్పుడు ప్రతి ఒక్కరు పరమాత్ముడు కాబట్టి ఋగ్వేదము ఏం చెప్తుంటే అయమాత్మ బ్రహ్మ, అందరిలో ఉన్న బ్రహ్మం ఉన్నాడు, నేను ఒక్కనే బ్రహ్మం కాదు, అందరిలో బ్రహ్మం ఉన్నది. ఆ ఒక్క వేదం నుంచి రహస్యం పెట్టబడింది. ఇక్కడ ఋగ్వేదంలో ఏం పడింది? అయం బ్రహ్మస్మి అండి. ఇక్కడ యజుర్వేదంలో ఏం పడింది? అయమాత్మ. ప్రతి ఒక్కరు అందరిలో భగవంతుడు కాబట్టి అందరూ భగవంతుడే అని చెప్పండి. మన ఋగ్వేదం, యజుర్వేదము, అమనస్క వేదం, సామవేదం. సామవేదం ఏం చెప్తుందంటే ప్రజ్ఞానం బ్రహ్మ. సామవేదంలో ఏం రాష్ట్రం పెట్టబడింది? ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఎవరికి తెలివి కలిగి ఆ మనుషుతో ఎవరి గుర్తెరిగే శరీరం కదా, అయితే అందరికి తెలియగలరు. ఈ ఎవరికైతే తెలివి కలిగి ఉన్నారో వాడు బ్రహ్మము, వాడు దేవుడు అని ఆడబెట్టబడి. ఇప్పుడు లాస్ట్ ఇది ఋగ్వేదమాయ, యజుర్వేదమాయ, సామవేదం. ఇప్పుడు అథర్వణ వేదం. అథర్వణం ఏమి వేదం ఏం చెప్తుంది అంటే తత్వమసి బ్రహ్మ. తత్ అంటే నువ్వు, త్వం అంటే అది, అదేంటే భగవంతుడు, అది తొమ్మంటే తొమ్మంటది నేను, అది అయి ఉన్నావు. తత్ అం అసి బ్రహ్మ, అది అయి నేను ఉన్నాను అని కలిసి వేదం నుంచి వేయబడిన రాశారు. ఇప్పుడు 4 వేదాల గురించి ఒక్కొక్క వేదం గురించి ఒక్కొక్క రాష్ట్రం వేయబడితే అది ఎవరు ముఖాంతరం విన్నాం మేము? గురుదేవుడు ముఖాంతరం. ఇక్కడ ఒక్కొక్క వేదం చదవడానికి మన జన్మం కూడా సరిపడదు. మరి ముఖ్యమైన 5వ వేదం ఉంది. 4 వేదం గురించి చెప్పుకుంది. 5వ వేదం ఏమి? గురువాక్యము. గురువాక్యమే గురుదారం ఏమైతే వింటున్నామో, గురుదారం ఏమైతే తెలుసుకుంటున్నామో. ఎందుకంటే ఆయన చెప్పగానే మనకేం తెలియదు. గురువులు చెప్పగానే బుక్ చెప్తుందా, నువ్వు చదవగలుగుతావు వేదం, నువ్వు ఈ బుక్ చదవగలుగుతావు, దీన్ని రహస్యం చెప్తుందా. సాయంత్రం సదాశివుడు, ఈశ్వరుడు, రుద్రుడు, విష్ణు, బ్రహ్మ అని చెప్తుంది. దాని రహస్యము ఎవరు చెప్పాలి? దాని రహస్యము గురువు గారు చెప్పాలా. సదాశివుడు అంటే ఆకాశము, ఈశ్వరుడు అంటే వాయువు, రుద్రుడు అంటే అగ్ని, విష్ణు అంటే జలము, బ్రహ్మ అంటే భూమి. ఈ తీరుగా రహస్యాలు చెప్పేది ఎవరు? గురు పరమాత్మ. అప్పుడు 5వ వాక్యం ఏమైంది? ఇక్కడ గురు పరమాత్మే 5వ వాక్యం, 5వ వేదంగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ ఉత్తపట్టమైన ఏం లేదు, ఈ మూల గుర్తెరిగే శరీరం ఏం లేదు. అంటే ఏమి మూల లేదు, గుర్తెరిగే శరీరం ఏం లేదు, ఈ ఉత్తపట్టమైన ఏం లేదు. అందరూ చెప్పి అందరూ నాన్న చెప్తాం. ఆ గురు ప్రకారంగా రహస్యంగా అది ద్వాదశి గురించి తెలుసుకోవాలా. మన షోడశి గురించి 16 అక్షరాలు మనసుతో కూడుకొని ఉంది. ఆ మనసు, ఆ ప్రాణము కలిసే ఈ
ఎలుక పుడుతుంది కాబట్టి మనం ప్రాణంలో ఈ సంయోగమే ఈ ఎలుక పద్ధతి అని తెలుస్తూ మనం ఇలాంటి రాష్ట్రానికి రాష్ట్రంగా గుడాన్ని గూడంగా అచల సాంప్రదాయం ఎవరు దారి తెలుసుకోవాలి. మనము ఉన్నప్పుడే సావాలి. ఎలా సావాలి? ఉన్నప్పుడు నేను ఉన్నప్పుడు ఎలా చావాలి? ఇప్పుడు నేను ఉండినప్పుడు చేయడం అంటే ఎలా? ఒక చిన్న కథ చెప్పడం చెప్తా. నీకు టైం ఉంటే, నాకు టైం ఎక్కువ ఉందనుకుంటా. ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఒక ఊరికి పోతుంది. అక్కడ వాళ్ళ అత్తమామలు చాలా బాధించేవారు ఆయన్ని. వరదక్షిణం కోసము, అది కొట్టడము, మామ కొట్టడము, ఊరు కొట్టడము, అత్త తిట్టడము, ఆయనకు విసిగేసి వచ్చి ఈరోజు నేను బతకరాలని నిర్ణయం తీసుకొని కేలు బావిలో దూకే ప్రయత్నం చేస్తుంది. అక్కడ దూకుతుంది. ఒక మహానుభావుడు పెద్దలు ఉన్నవాళ్ళు ఆయనని గురువుగారు కాపాడతారు. కాపాడొచ్చినక్కడ ఏమమ్మా ఏమైంది నీకు అంటే, లేదా ఆయన నాకు ఇట్లా వరదక్షిణ ఒకసారి రెండుసార్లు కూడా నేను తీసుకొచ్చినాను. మా ఇంటి పరిస్థితి కూడా బాగలేదు. ఎందుకంటే మా ఇంటి పరిస్థితి చూసుకొని అక్కడ నేను చెప్పుకోలేను, ఇక్కడ వీళ్ళ బాధ నేను భరించలేను. అందుకోసం నేను చావడమని నిర్ణయించుకున్నాను అంటే ఆ గురువు ఒక నిర్ణయం చేస్తాడు. గురువు గారు ఏం చెప్తారు? అప్పుడు ఆ రోజు ఇప్పుడు చచ్చినావు కదా, ఈరోజు నీకు దూకినావు, ఇప్పుడు కాపాడాను, ఈరోజు చచ్చినావు అనుకమ్మా. ఏమంటాడు? ఈరోజు చచ్చినావు, నువ్వు ఈరోజు నీకు ప్రాణం లేదు, నీకు ఈరోజు ఇంటికి పో, వాళ్ళు కొడతారు, కొట్టించుకో. ఎందుకంటే నువ్వు ఈరోజు చచ్చినావు అనుకో, ఆ రోజు నన్ను కాపాడింది, ఆ రోజు చచ్చినావు. మా అమ్మ బాధ పెడతాడు, బాధ పెట్టించుకో. చచ్చినాను, మొగుడు కొడతాడు, కొట్టించుకో. ఎందుకంటే నువ్వు నేను కాపాడిన ప్రాణం కాబట్టి నువ్వు చచ్చినావు ఆ రోజే. ఎప్పుడైతే నువ్వు చచ్చినావు అనుకున్నావు, ఆ రోజే చచ్చినావు, మళ్ళీ నీకు చావలేదు. అట్లా బాగా పడుతూ 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 వాళ్ళు ఇంకోటి విసుగు వచ్చిందంట. కొడితే కొట్టించుకుంటుంది, తిరిగితే తిట్టించుకుంటుంది, ఏం చేస్తే అర్థం పడుతుంది. ఏమంటే వాళ్ళు తీసుకొచ్చి కొన్ని దినాలకు విడిచిపెట్టాను. ఆయన కొన్ని దినాలకు మార్పు చెంది వాళ్ళు కూడా ఇక పిల్లలతో కాపంతో పుట్టంగా ఆయన కూడా వచ్చేసిందంట. గురువు గారు అక్కడికి వచ్చినారంట. ఆయనకు దండ నమస్కారం చేసినాడు. ఆయన నువ్వు ఆ రోజు నన్ను కాపాడలేకుంటే, నన్ను ఈ భూమి మీద ఉండలేకుంటే, నా పిల్లలు ఉండలేకుంటే నన్ను ఇక ఈ ప్రాణం ఎప్పుడో పోయింది అంటే, అది కూడా మా ఏ రోజు అయితే నువ్వు అహంతో నువ్వు ఈ నేను అని దశి పెట్టుకొని అంశాలు భరించలేక ఈ మనసులో బాధ పెట్టుకొని చచ్చినావో, ఆ బాధని తట్టుకుని గురువు ఎట్లయితే నీకు ఉపదేశం ఇచ్చినాడో ఆ రోజు చచ్చినామని, ఇట్లా మన అసలు సాంప్రదాయం కూడా చచ్చి బతకాలి. బతికినప్పుడే కావాలి. అప్పుడు ఆ గురు సూచన అందుతుంది. మనం అహంకార పూరితులై చేసేవాళ్ళు కూడా చేయనికుండగా అందరూ గురువులమని అహంతో పెట్టుకొని నీవు పెద్ద నేను చిన్న, ఇక్కడ వయసుతో పని లేదు, జ్ఞానంతో పని. ఏ జ్ఞానం అయితే ఉంటుందో, మనసు తృప్తిగా ఏదైతే చదువుతున్నాడో, అంతకంలో ఏదైతే కొడుస్తాడో ఆ గురువుని ప్రతిదింతేమో నీవు ఉన్న వరకు, నువ్వు చచ్చే వరకు ఎరిగేసి గురువంతులు ఉపదేశం తీసుకున్నాక ఎప్పుడైతే దీన్ని ప్రవేశపెట్టినావో అప్పుడు గురుమార్గంగా 4 శిష్యులతో ఆచరించి ఆయన పద్ధతి నడుస్తూ గురువే శిష్యుడు అవుతాడు, శిష్యుడే గురువు అవుతాడు. ఎందుకంటే పరంపరాగతంగా తీసుకున్న వాళ్ళందరూ శిష్యులే గురువులు అయినారు. ఆ ప్రకారంగా ప్రతి ఒక్కరు ఈ ప్రకారంగా ఈ గురువు పద్ధతిగా ఈ శుశ్రూషలు ఆచరించి ఆ గురుసేవకు గొప్పకు పాత్రులై ఆత్మీయంగా నడిస్తే నీవే గురువు. గురువే శిష్యుడు, శిష్యుడే గురువు. ఇక్కడ పరిపూర్ణమైనది ఇంకా గురు శిష్య ఐక్య సంధానం. అది మనం పాటిస్తుంది లేదు, నాకు తెలిసేదా, నీకు తెలియలేదు, నీకు తెలిసేది ఎవరెవరు అంతఃకరణకు సంబంధపడిన విషయాలవి. ఎందుకంటే ఇది నేను 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 అని ఈ 100 మందిలో తల్లాడుతుందే కానీ దీని నుంచి మనం అహం నుంచి ఎట్లా బయటపడాలి, గురువాక్యం నుంచి ఎట్లా తెలుసుకొని ఈ అహం నుంచి మనం ఎట్లా నడుచుకోవాలి, ఈ ప్రేమతోనే జనంతో ఎట్లా, ఇప్పుడు అమ్మగారు ఎంత ప్రేమతో ఎందరినో ఎంతోగా ఆస్వాదించి పిలిచి ఈ ప్రేమని, ఆ ప్రేమ ఎట్లా ఉంటుంది, ఆ గుణం ఉంటేనే, ఆ మనసు అట్లా మంచిగా ఉంటేనే ఆ ప్రేమ ఉంటుంది, లేకుంటే ఉంటుందే అని చెప్పుతూ ఇంకా నేను చెప్పే దగ్గరున్నది మన భ్రాంతి అనేది. ఈ భ్రాంతిని పోగొట్టుకోవడానికి ఈ ప్రబోధలో చేరి ఎలా నడుచుకోవాలి, జనమన భ్రాంతి లేకుండా జీవించే మార్గం గురించి
ఈ ప్రబోధ చెప్తుందని చాలా చక్కగా ఎక్కినారు. వాళ్ళకి ధన్యవాదాలు చెప్తూ నెక్స్ట్ నారాయణ గౌడ్ గారు, శ్రీ నారాయణ గౌడ్ గారు